నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అతివల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి. స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ. మహిళా శక్తి కారణంగానే భారత్ ముఖ్య దేశంగా మారిందని వెల్లడి. మహిళా సాధికారతతోనే వికసిత్ భారత్ సాకారం. ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. రాజకీయ సమానత్వం కోసం మోదీ కృషి చేస్తున్నారని ప్రశంస. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్న జేపీ నడ్డా. కూటమి హయాంలో ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడి. అమరావతికి మద్దతు. హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు. మంత్రులు పొన్నం తుమ్మల వెల్లడి. జూబ్లీహిల్స్లో నేతల సుడిగాలి పర్యటన. తెలంగాణలో యూరియా కోసం కొనసాగుతున్న వెతలు. ఉదయం నుంచే దుకాణాల వద్ద రైతుల బారులు. పలుచోట్ల అన్నదాతల ఆందోళన. సంస్కరణల వల్లే భారత్లో వేగవంతమైన అభివృద్ధి. ప్రధాని మోదీ వెల్లడి. అసోంలో 6,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. ట్రంప్ 100% సుంకాల బెదిరింపును తప్పుపట్టిన చైనా. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని సూచన. కలిసి సాగుదామని ఐరోపాకు పిలుపు. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్య దేశంగా అవతరించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. మహిళా సాధికారత ఒక రోజులో సాధ్యం కాదన్న ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించవచ్చని తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో తిరుపతిలో వికసిత్ భారత్కు మహిళా నాయకత్వం నినాదంతో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చించారు. మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయనకు ప్రణామాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ అన్నారు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని చెప్పారు. భారత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆధునించి వస్తున్న భారత సంప్రదాయమని కొనియాడారు. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్య దేశంగా అవతరించిందని ఓం బిర్లా వెల్లడించారు. महिलाओं की नेतृत्व की धरती भी रही है और आने वाले समय के अंदर मुझे आशा है आप और हम सब मिलकर इस दिशा और दृष्टिकोण की ओर काम करेंगे. इस सम्मेलन के माध्यम से पूरे देश में संदेश जाना चाहिए कि हम बेटियों के सशक्तिकरण से ही राष्ट्र के सशक्तिकरण की ओर बढ़ेंगे. महिलाओं की प्रगति ही भारत की प्रगति होगी. आइए हम सब मिलकर ये संकल्प लें कि हमारी हर बेटी को शिक्षित करेंगे. महिलाओं को शिक्षित करने के लक्ष्य और संकल्प के साथ जाना है. जिस जिस प्रदेश के अंदर 100% बेटियां शिक्षित हुई है, उस प्रदेश ने सामाजिक आर्थिक परिवर्तन की नई इबारत लिखी है. और इसीलिए हमने ये सपना देखा है कि हमारी संसदीय समितियां राज्य के अंदर शिक्षा, स्वास्थ्य के साथ, आर्थिक कार्यक्रमों के साथ, एक संकल्प के साथ जब हम शिक्षित करेंगे तो देश निश्चित रूप से आगे बढ़ेगा. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళా సాధికారత సదస్సు జరగడం శుభ పరిణామమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. పార్టీలకు అతీతంగా మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. మహిళల సాధికారత కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చిందని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. మహిళల ఆర్థిక, విద్య, రాజకీయ సమానత్వం కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఏ దేశమెగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరూ చేస్తున్నటువంటి పని, తీసుకున్నటువంటి బాధ్యత అదే అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. We have gathered here today to reaffirm our resolve that the empowerment of women is central to the progress of India. It underscores our shared commitment for advancing gender justice and inclusive development.
India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion, and empowerment. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పథకాల అమలు ద్వారానే మహిళా సాధికారత సాధించలేమన్న ఆయన అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. We have aligned ourselves with these national aspirations through our own vision, Swarnandhra 2047. We are pursuing a roadmap that combines welfare with empowerment. We have rolled out a Super 6 flagship schemes, Talliki Vandanam, providing direct support to mothers for their children's education, Deepam 2, ensuring a free LPG cylinders and access to clean energy, and Stree Shakti, offering free bus travel to improve the women's mobility while also strengthening the self-help groups. Alongside these, pensions, maternal support and farmer-centric benefits are reaching millions of women across the state. వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన సారథ్యం బహిరంగ సభలో బీజేపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటు నడ్డా పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థమైన నేతలు పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో భౌగోళికంగా బీజేపీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్న సత్యకుమార్ ఇందుకు కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రగతి పథంలో నడుస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ నినాదంతో పనిచేస్తున్నామని నడ్డా వివరించారు. मैं खाली आपको बताना चाहता हूं, आप कार्यकर्ता जनता के बीच में आंध्र प्रदेश में गांव-गांव, घर-घर, हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था. We were rushing towards death trap. It was a government of non-performance. It was a government of non-governance. It was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness. We are going towards the development. We should understand. हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. గుంటూరు జిల్లా తురకపాలెంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కాలంలో తురకపాలెంలో చోటు చేసుకున్న అంతుచిక్కని మరణాలు, తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలు కూడా కారణమని చెన్నై ప్రయోగశాలలో చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించిన జిల్లా వైద్య యంత్రాంగం వాటిని చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయించింది. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటం, వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తూ ఉండటం, ఇక్కడ క్వారీ గుంతలోని నీటిని పలు సందర్భాల్లో వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకోలీ బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారు. తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలొచ్చాయి. తాగునీరు, ఆహారం ద్వారా ఈ యురేనియం అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకల్ని దెబ్బతీయటం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ కోచ్ గ్యారీ స్టీడ్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కోచ్గా నియమించడం ఏపీకి గర్వకారణమని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ జాతీయ జట్టుతో ఆయన అసాధారణ విజయాలు సాధించారని కొనియాడారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను గెలిపించడంతో పాటు బహుళ ఐసీసీ టోర్నమెంట్లలో రన్నరప్గా నిలిపారని గుర్తు చేశారు. గ్యారీ స్టీడ్ నైపుణ్యం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా స్థాయిని పెంచడంతో పాటు ఏపీ క్రికెట్ ఆకాంక్షల్ని ప్రపంచ పటంలో ఉంచుతుందని మంత్రి ఆకాంక్షించారు. కొత్త అధ్యాయంలో భాగస్వామ్యం అయినందుకు గ్యారీ స్టీడ్కు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జయప్రకాష్ ఇంజనీర్స్ కాలనీలో పర్యటించిన మంత్రులు స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడానికి నిధులు మంజూరు చేశామని, శంకుస్థాపనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నగర ప్రజలు వాటర్ హార్వెస్టింగ్ చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తున్నట్టు వివరించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబుల్ కావాలి, నాకు మెట్రో కావాలి, నాకు రైల్వే లైన్లు కావాలి, నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి. మొన్ననే మళ్లీ గోదావరి జలాలు మళ్లీ హైదరాబాద్ కు తీసుకొచ్చి మూసి సుందరీకరణ చేయాలి, ఫ్యూచర్ సిటీ చేయాలి, ఇక్కడ నుంచి అమరావతికి ట్రైన్ లైన్ రూట్ వేయాలి, డైరెక్ట్ రైల్వే లైన్లు ఉండాలి. ఆయన తప్పనంతా ఈ మహానగరాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఆయన పడే తాపత్రయానికి మీరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుంటా ఉన్నాం, వర్షం పడతా ఉంది, మన కళ్ళ ముందర రోడ్డు మీద వాడి డ్రైనేజ్ వాడి వెళ్ళిపోతా ఉంది. ఆ నీటిని నిల్వ చేసుకునే విధంగా మనం ఆ చర్య తీసుకోకపోతే ఎంత ప్రభుత్వాలున్నా మంచి ఎండాకాలంలో బోర్ డ్రై అయితే స్నానానికి, బట్టలకు, బాత్రూమ్ కు నీళ్లు లేక ఇబ్బంది పడి వాళ్ళ నీటి కొరత ఉంది, కట్టకట్ట ఉంది అనేటువంటి సమస్య వస్తుంది. మీకు మీరుగా స్వయంగా వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోండి. బీహార్ మహాగఠబంధన్లో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 243 సీట్లకు పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ముజఫర్పూర్లో ఆదివారం జరిగిన పార్టీ ర్యాలీలో తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ను అభివృద్ధి చేయడంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బీహార్లో తాము తిరిగి అధికారం చేపడతామని తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం 243 సీట్లలో పోటీ చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో కలిసి 144 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ 75 నియోజకవర్గాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులు, సంఘ వ్యతిరేక శక్తుల్ని కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ సైన్యానికి మద్దతుగా నిలవకుండా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు వంతపాడుతోందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అసోంలో 2వ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దరంగ్ జిల్లాలో మెడికల్ కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, జీఎన్ఎం పాఠశాలలకు ప్రారంభోత్సవం చేశారు. 1200 కోట్లతో నరింగి, కురువా మధ్య చేపట్టనున్న 2.9 కిలోమీటర్ల వంతెనకు 4530 కోట్లతో కమ్రూప్, దరంగ్ జిల్లాలతో పాటు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలను కలిపే 118.5 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తర్వాత దరంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మోదీ దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. भाजपा की सरकार घुसपैठियों को देश के साधनों, संसाधनों पर कब्जा नहीं करने देगी। भारत के किसानों, भारत के नौजवानों, हमारे आदिवासियों का हक हम किसी को नहीं छीनने देंगे। ये घुसपैठिए हमारी माताओं, बहनों, बेटियों के साथ अत्याचार करते हैं, ये नहीं होने दिया जाएगा। घुसपैठियों के माध्यम से बॉर्डर के इलाकों में डेमोग्राफी बदलने की साजिशें चल रही है। ये राष्ट्रीय सुरक्षा के लिए बहुत बड़ा खतरा है। इसलिए अब देश में एक डेमोग्राफी मिशन शुरू किया जा रहा है। भाजपा का लक्ष्य है घुसपैठियों से देश को बचाएंगे, घुसपैठियों से देश को मुक्ति दिलाएंगे। और मैं उन राजनेताओं को भी कहना चाहता हूं, आप जो चुनौती लेकर के मैदान में आए ना, मैं सुना तान करके उस चुनौती को स्वीकार करता हूं। और लिख लो, मैं देखता हूं घुसपैठियों को बचाने में तुम कितनी ताकत लगाते हो और घुसपैठियों को हटाने में हम कैसे अपना जीवन लगा देते हैं। हो जाए मुकाबला। घुसपैठियों को बचाने के लिए निकले हुए लोगों को भुगतना पड़ेगा। मेरे शब्द सुन के रखो, ये देश उनको माफ नहीं करेगा।
తెలంగాణలో యూరియా కోసం నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్న రైతులు మాత్రం కష్టాలు తీరడం లేదు. కరీంనగర్ జిల్లా తాడికల్ పీఏసీ వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చెప్పుల్ని వరుసలో పెట్టి ఎదురు చూశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్లో యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. 222 బస్తాలకు 1000 మంది రైతులు రావడంతో పంపిణీ నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. ఈ క్రమంలో అక్కడున్న పలువురు రైతులకు మధ్య ఘర్షణ నెలకొంది. హన్మకొండ జిల్లా పరకాలలో తెల్లవారుజాము నుంచే గ్రోమోర్ల వద్ద రైతులు క్యూలైన్లలో వేచి చూశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్ నాయకులగూడెం జాతీయ రహదారిపై యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 రైతులు మృతి చెందారు. కురవి మండలం గుండ్రాతమడుగు రైతు వేదిక వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలో ఖాళీ యూరియా బస్తాకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు. ఉదయం నుంచి 4 గంటల నుంచి రైతులు ఇక్కడ క్యూలో నిలబడ్డారు. వృద్ధులు, స్త్రీలు అనకుండా ఇక్కడ ధర్నాలో ఉన్నాము. మాయన్ దయతలిసి మాకు 1000 నుంచి 2000 బస్తాలు అలాట్ చేయగలని మరీ కోరుతున్నాము. లేదంటే మాత్రం రైతులు దలుచుకుంటే ప్రభుత్వాలు పోతాయి. మేము వచ్చి మహాధర్నాలో పాల్గొంటాము. తరచూ అనారోగ్యం పాలవుతున్నాడని కన్న తండ్రే 3 ఏళ్ల కుమారుణ్ణి కడతీర్చిన అమానవీయ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో చోటు చేసుకుంది. నూరీనగర్కు చెందిన మహమ్మద్ అక్బర్, సనాబేగం దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడు మహమ్మద్ అనాజ్ అనారోగ్యంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో విసుగు చెందిన మహమ్మద్ అక్బర్ నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తున్న భార్య శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగానే బాలుణ్ణి చంపి మూటగట్టి మూసీలో పడవేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి బాబు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున మహమ్మద్ అక్బర్ సంచితో వెళుతున్నట్లు కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. పోలీసు బృందం నిన్న రాత్రి నుంచి బాలుడి మృతదేహం కోసం గాలిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిషేధిత లాటరీ టికెట్లు అమ్ముతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరిలో పేదల్ని లక్ష్యంగా చేసుకుని 11 మంది సభ్యులు బృందంగా ఏర్పడి లాటరీ టికెట్లను అమ్ముతున్నారు. వీరిపై దృష్టి సారించిన పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి 5గురిని అరెస్ట్ చేశారు. మరో 6 నిందితులు పరారయ్యారు. నిందితుల నుంచి 47 లాటరీ టికెట్లు, 16 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో ప్రమాదానికి గురైన కారులో భారీగా గంజాయి లభించింది. అడ్డతీగల వైపు నుంచి ఐపోలవరం జాతీయ రహదారి వైపుగా అతివేగంగా వస్తున్న కారు బీరంపల్లి వద్ద కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. పెద్ద ఎత్తున గంజాయి బస్తాల్ని కారులో తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన తర్వాత కారును వదిలేసి నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులోని గంజాయిని రంపచోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగిపోతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,59,960 క్యూసెక్కులు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 2,90,401 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,94,600 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 2,41,937 క్యూసెక్కుల వరద చేరుతోంది. 3,24,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 132,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 22 ప్రధాన గేట్ల ద్వారా 114,680 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉందని నదీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి సైతం భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 114,680 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 6,402 క్యూసెక్కుల వరద, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 142,902 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల్ని పాకిస్తాన్ శరవేగంగా పునర్నిర్మిస్తోంది. మురిద్కేలోని లష్కర్-ఏ-తోయిబా ప్రధాన ఉగ్రస్థావరం పునర్నిర్మాణానికి పాక్ ప్రభుత్వం నిధులు కేటాయించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్ర స్థావరాల మరమ్మతుల కోసం లష్కర్-ఏ-తోయిబా వరద సాయం పేరుతో నిధులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రపంచ వేదికలపై బీరాలు పలికే పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. మురీద్ కేలోని లష్కరే తొయ్యబా ప్రధాన కార్యాలయం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం 4 కోట్లు కేటాయించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ కరెన్సీలో ఆ మొత్తం 15 కోట్ల వరకు అవుతుందని అంచనా. లష్కరే తొయ్యబాకు చెందిన మౌలానా అబూజార్, యూనస్ షా బుఖారీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. లష్కరే తొయ్యబా సభ్యులు ఇటీవల వరద సాయం పేరుతో సేకరించిన విరాళాలను ఉగ్రస్థావరాల పునర్నిర్మాణానికి ఘటనను వాడుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహాలో విరాళాల సేకరణ జరిగింది. 2005లో భూకంప బాధితుల కోసం సేకరించిన విరాళాల్లో 80% ఉగ్రవాద శిబిరాల నిర్మాణానికి వినియోగించినట్లు సమాచారం. మురీద్ కేలోని మర్కాజ్ తొయ్యిబా ఓ పెద్ద ఉగ్రస్థావరం. 2000 సంవత్సరంలో ఇది ఏర్పాటైంది. ఉగ్ర సంస్థల ప్రధాన కమాండర్లకు నివాసంగా కొనసాగుతోంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లష్కరే ప్రధాన కార్యాలయం దాదాపు 82 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో మదరాసాలు, మార్కెట్ వంటివి కూడా ఉంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడంలో ఈ క్యాంపు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఏటా దాదాపు 1000 మంది వరకు ఉగ్ర శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో ఈ ఉగ్రస్థావరంలోని ప్రార్థనా మందిరం, అతిథి గృహం నిర్మాణానికి అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒక్కడైన అజ్బల్ కసబ్కు ఇక్కడే శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చైనాపై 100% సుంకాలు విధించాలని నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించడాన్ని చైనా తప్పుపట్టింది. యుద్ధాలు సమస్యల్ని పరిష్కరించలేవని, ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయని వివరించింది. వాణిజ్య అడ్డంకుల్ని తొలగించేందుకు, రాజకీయ పరిష్కారం కోసం శాంతి చర్చల్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ వ్యాఖ్యానించారు. చైనా ఎప్పుడూ యుద్ధాల గురించి ఆలోచించదని తెలిపారు. బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణానికి ప్రాముఖ్యతను ఇస్తూ బహుపాక్షికతను బలోపేతం చేద్దామని, ఐరాసా చాప్టర్లోని ఉద్దేశాలు, సూత్రాల్ని సంయుక్తంగా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ పరిస్థితుల్లో నిరంతర సంఘర్షణలతో కూడుకుని ఉన్నాయన్న వాంగ్ యూ చైనా, ఐరోపాలు శత్రువులుగా కాకుండా మిత్రులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకరినొకరు ఎదుర్కోవడానికి బదులుగా పరస్పరం సహకరించుకోవటం వల్ల మేలు జరుగుతుందన్నారు. నిరంతరం భారీ మార్పులకు గురవుతున్న ప్రస్తుత శతాబ్దంలో సరైన ఎంపికను నిర్దేశించుకోవడం అనేది ఇరువైపులా ప్రజల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతల్ని తెలియజేస్తుందని వాంగ్ యూ వివరించారు. లండన్లో యునైటెడ్ కింగ్డమ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు తమ వద్ద ఉన్న సీసాలతో దాడులు చేయడంతో 26 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో వారు నిరసనకారులపై ముష్టిఘాతాలు కురిపించారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ర్యాలీ అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారుల్ని బ్రిటన్ నుంచి పంపేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ డిమాండ్తో యునైటెడ్ కింగ్డమ్ మార్చ్ను టామీ రాబిన్సన్ నిర్వహించారు. శాంతి నిరసనలు తెలియజేద్దామని, ర్యాలీలో మాస్కులు ధరించవద్దని, మద్యం తాగవద్దని ముందే ఆయన సూచించారు. అదే సమయంలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ స్టాండప్ టు రేసిజం అనే సంస్థ మార్చ్ అగైనెస్ట్ ఫ్యాసిజం ర్యాలీని నిర్వహించింది. ఇందులో 5000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఆందోళనల్లో ఒక్కసారిగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. అందులో 4 తీవ్రంగా గాయపడ్డారు. నేరాలకు పాల్పడటం, హింసాత్మక దాడులు చేయటం, ఆస్తులకు నష్టం కలిగించారంటూ పోలీసులు 25 మందిని అరెస్ట్ చేశారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కర్కే బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నేపాల్లో ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా జస్టిస్ సుశీలా కర్కే రికార్డు సృష్టించారు. అవినీతికి వ్యతిరేకంగా జన్జడ్ చేపట్టిన ఆందోళనలతో ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ సుశీలా కర్కే శుక్రవారం నియమితులయ్యారు. అదే రోజు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆమెతో ప్రమాణం చేయించారు. ముఖ్యాంశాలు మరోసారి. అతివల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి, స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ. మహిళా శక్తి కారణంగానే భారత్ ముఖ్య దేశంగా మారిందని వెల్లడి. మహిళా సాధికారతతోనే వికసిత్ భారత్ సాకారం, ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. రాజకీయ సమానత్వం కోసం మోదీ కృషి చేస్తున్నారని ప్రశంస. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్న జేపీ నడ్డా. కూటమి హయాంలో ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడి. అమరావతికి మద్దతు. హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, మంత్రులు పొన్నం, తుమ్మల వెల్లడి. జూబ్లీహిల్స్లో నేతల సుడిగాలి పర్యటన.
తెలంగాణలో యూరియా కోసం కొనసాగుతున్న వెతలు. ఉదయం నుంచే దుకాణాల వద్ద రైతుల బారులు. పలుచోట్ల అన్నదాతల ఆందోళన. సంస్కరణల వల్లే భారత్లో వేగవంతమైన అభివృద్ధి. ప్రధాని మోదీ వెల్లడి. అసోంలో 6,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. ట్రంప్ 100% సుంకాల బెదిరింపును తప్పుపట్టిన చైనా. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని సూచన. కలిసి సాగుదామని ఐరోపాకు పిలుపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.